సార్ కొందరు 4 గంటలే పడుకొని 3-4 గంటలు పడుకొని కూడా యాక్టివ్గా ఉండగలుగుతారు. ఎలా సార్? కొన్ని రోజులు ఉంటారు. కొవ్వొత్తిని 2 పక్కల కలిస్తే ఏమవుతుంది, ఎక్కువ వెలుతురు వస్తుంది, కానీ తొందరగా ఆరిపోతుంది. అంతే, ఇది కూడా అంతే. మోస్ట్ ఇంపార్టెంట్ మీ యాక్టివిటీ కన్నా కూడా మీరు స్లీప్ ఎంత ఉంది. ఎవరికైనా కానీ 7 గంటల నుంచి 8 గంటల కన్నా తక్కువ స్లీప్ ఉంటే వాళ్ళందరి జీవితాలు మారిపోతాయి. ఇది స్లీప్ డెట్ అంటాం. నాట్ ఓన్లీ ఆ రోజుకే కాకుండా ఈవెన్ 7-8 రోజులు మీరు కలిపి ఆ డెట్ ఉన్నట్టయితే, ఈ 4-5 రోజులు కనుక మీరు అంత ముందుగా డయాబెటీస్ కాని వాళ్ళు 4-5 రోజులు స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటే 5 రోజులు మీరు డయాబెటిక్ అవుతారు. మళ్ళీ 2 రోజులు నిద్రపోతే బాగా ఆ షుగర్ మళ్ళీ మామూలు అయిపోతుంది, రివర్స్ అయిపోతుంది. అది కొంతకాలం దాకా అలా మళ్ళీ దాన్ని రోజు అదే పని చేస్తే అది అవ్వదు, అలా మిగిలిపోతుంది. సో స్లీప్ అన్నది అంత ఇంపార్టెంట్. ఎవరైనా చెప్పుకోవచ్చు 4 గంటలు పని చేసిన సూపర్ మ్యాన్, సూపర్ గర్ల్ అని. ఆ సూపర్ గర్ల్ ఎంతోకాలం సూపర్ గర్ల్గా ఉంటారు. సో ఇలాగ ఎంతోమంది శాస్త్రకారులు, ముఖ్యంగా సచిన్ పాండా అన్న దీని మీద ఎంతో రీసెర్చ్ చేసి అమెరికాలో, ఇండియనే చాలా మంచి పుస్తకాలు రాశారు స్లీప్ ఎలా ఉండడం. అందుకోసం ప్రతిరోజు కూడా మనం స్లీప్ హైజీను, స్లీప్ ఉన్నటువంటి పద్ధతులు ఇవన్నీ మనం తెలుసుకుని మన స్లీప్ క్వాలిటీని ఎంత పెంచుకుంటే అంత ఆరోగ్యం ఉంటుంది. స్లీప్ క్వాలిటీ బాగాలేకపోతే కూడా వెయిట్ పెరుగుతారు కదా? 100%. స్లీప్ క్వాలిటీ బాగుండకపోతే మీ హార్మోన్స్ కార్టిసాల్ పెరుగుతుంది. కార్టిసాల్ పెరిగిందంటే షుగర్ పెరుగుతుంది, దానివల్ల ఇన్సులిన్ పెరుగుతుంది, దానివల్ల మీ వెయిట్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఓవర్ వెయిట్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే డైట్ 2 సార్లు కన్నా ఎక్కువ తినకూడదు. స్లీప్ మంచిగా 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. ఇన్ఫ్లమేషన్ రాకుండా చూసుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేయడం, ఎక్సర్సైజ్ ముఖ్యంగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్, నాట్ రన్నింగ్ జాగింగ్ కాదు. ముఖ్యంగా మీరు చేయవలసినంత కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే అంత మంచిది. యాక్చువల్లీ జాగింగ్, రన్నింగ్ వల్ల ఇంకా ఎక్కువ నష్టం కూడా. మీ మోకాళ్ళు ఎగిరిపోతాయి. అది కూడా పెద్ద గొప్పదేం కాదు. అంటే మామూలు పడుకోవడం కన్నా వాకింగ్ బెటర్. అలా కానీ మీ బాడీకి మీకు మంచి చేయాలి అంటే మాత్రం స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. అది కాకుండా అదే పెద్ద సబ్జెక్ట్ అది. సో కానీ అది ఎంత మనం ఇంకాపరేట్ చేయగలిగితే మన లైఫ్ స్టైల్లో అంత మంచిది. సో ఇవన్నీ పాటిస్తే మనం ఇది బిఫోర్ దట్ ముందైతే ఆ రోజు అందరు చేసుకోవాలి. అలాగే ఈ ఉపవాసం కూడా రోజు 2 పూటల కన్నా కూడా మీరు ప్రతిరోజు 2 పూటలు తింటూ వారానికి 1 రోజైనా ఉపవాసం ఉండాలి. వారానికి 1 రోజు ఉపవాసం ఉండాలి. ఏకాదశి ఉన్నట్టుగా దశమి రోజున తిని ఏకాదశి రోజున తినకూడదు. కానీ మీకు అందరికీ ఏకాదశి 15 రోజులకు ఒకసారి వస్తుంది, కానీ రచనకి మాత్రం ఏకాదశి 10 వారం రావాలి, ప్రతి వారం. సో అలా ఏకాదశి వచ్చిన రోజుల్లో ఉపవాసం ఉంటాం. అందుకే మన వాళ్ళు పెట్టారేమో సార్, ఏదో పండుగ పేరు పెట్టి, ఏదో సింబాల్ ఒక గుర్తుగా ఉంటుంది. సో అలా చేసి వారానికి 1 రోజు ఏమి తినకుండా ఉంటే ఆటోఫేజీ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. ఆటోఫేజీ ఎంత పెరిగితే మీకు రిపేర్ ప్రాసెస్ జరుగుతుంది, జరిగిన డ్యామేజ్ అంతా కూడా రిపేర్ అవుతుంది ఆ టైంలో. ఆటోఫేజీ అంటే మీ శరీరంలో కొన్ని ఈ స్ట్రెస్ వల్ల, ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల కొన్ని బాడీలో కొన్ని పార్ట్స్ చెడిపోతాయి, సెల్స్. దీన్ని రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అని అంటారు, ROS. దానివల్ల ఈ సెల్స్ అన్నీ కూడా ఎప్పుడో 100 ఏళ్ళు బతకవలసిన సెల్ 30 ఏళ్ళకి చచ్చిపోతుంది. అందుకే ఏజింగ్ వస్తుంది. సో ఇటువంటివన్నీ కూడా మనం జరిగిన డ్యామేజ్ని తగ్గించాలి అంటే మీరు ఆటోఫేజీ అన్నది ఏమీ తిన్నప్పుడు మనకు ఉన్నటువంటి ఏ కష్టాలన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఉన్న వస్తువుని జాగ్రత్తగా వాడుకుంటాం. ఇంట్లో ఏమీ లేకపోతే బజార్లో వెళ్ళి కొనప్పుడు ఆ ఉన్న చిన్న సబ్బుని జాగ్రత్తగా వాడుకుంటాం. ఆ ఉన్న పేస్ట్ అయిపోతే దాన్నే అడ్జస్ట్ అవుతాం అవన్నీ కొనేదాకా. ఇక్కడ ఉపవాసం ఉండడం వల్ల ఉన్నదాన్ని బాడీలో డ్యామేజ్ అయిన టిష్యూని అంత పూర్వం దాకా దాన్ని రీసర్క్యులేషన్లో పెట్టదు బాడీ. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ఏ ఫుడ్ ఎవరో మీరు, అప్పుడు ఈ డ్యామేజ్ అయిన ప్రోటీన్స్, ఈ డ్యామేజ్ అయినటువంటి సెల్స్ని మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుని దాన్ని మళ్ళీ పనిచేసే సెల్స్గా మారుస్తుంది. దీన్ని ఆటోఫేజీ అంటారు. దీన్ని
చెప్పిన ఫినామినా చెప్పినానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు 2016లో ఒక జపనీస్ సైంటిస్ట్కి. అచ్చా. ఈ ఆటోఫేజీ అనేది మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు పెరుగుతుంది. 36 గంటలు మీరు ఏమి తినకుండా ఉంటే ఇది ప్రక్రియ మొదలయ్యి ఓ 72 గంటలకు మ్యాక్సిమం పీక్ వెళ్తుంది. అంటే ఇప్పుడు వెయిట్ లాస్కి ఇంటర్మీడియట్ ఫాస్ట్ కూడా మంచిది అంటారు. చాలా మంచిది. దీని కూడా కాంబినేషన్లో మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేసినట్టయితే ఇంకా చాలా మంచిది. అలాగే చిన్న చిన్న కొన్ని ట్రిక్స్ ఉంటాయి, చిట్కాలు. ఈ చిట్కాలు ఏంటంటే మామూలుగా ఇన్ని చేయకపోయినా మీ కార్బోహైడ్రేట్స్ మానడం ఇష్టం లేదు, ఒకవేళ కార్బోహైడ్రేట్స్ తినవలసి వస్తుంది. తినాలి అంటే ఏం చేయాలంటే ముందస్తుగా మీరు తినే ముందు మీకున్న ప్రోటీన్స్ ఫ్యాట్స్ తినండి. అంటే వెజిటబుల్ సలాడ్స్ తినండి, దాంట్లో ఉన్న ఫైబర్ ఉంటుంది. అలాగే మీరు తినవలసిన కార్బోహైడ్రేట్స్ లాస్ట్లో తినండి. కొంచెమే తింటాం, అప్పుడు కొద్దిగా తింటాం. తర్వాత తిన్నవి అబ్జార్బ్ కాకుండా ముందు తిన్న ఈ ఫైబర్ ఆపుతుంది, అలా చేస్తుంది. అలాగే తిన్న వెంటనే చాలామంది తినకముందు ఎక్సర్సైజ్ చేస్తారు, కానీ తిన్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేస్తే దాంట్లో ఉన్న మారిన షుగర్ని అంతటినీ కూడా అది వాడుకుని అక్కడ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఆపడుతుంది. తిన్న తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పిన స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా, స్ట్రెంథనింగ్ కాకపోయినా ఈవెన్ వాకింగ్ అయినా చేస్తే సరే. ఈవెన్ అలా కూర్చుని మీరు కాళ్ళు పైకి కిందకి హీల్స్ లేపినా చాలు. ఆ ఎక్సర్సైజ్ కూడా ఎనీ మూమెంట్ ఉండాలి. పర్టికులర్లీ మజిల్ మూమెంట్ ఉన్నట్టయితే ఆ షుగర్ కన్జంప్షన్ అంతా కూడా మారుతుంది. అలాగే మీరు తిన్నటువంటి ప్రతి కార్బోహైడ్రేట్కి దాంతోపాటు ఈ ఫ్యాట్ ప్రోటీన్ కలపండి. పప్పులో నెయ్యి వేయండి. పప్పులో నెయ్యి? అవును, అంటే పప్పు అన్నంలో వేసుకుంటారు. పప్పు అన్నంలో పప్పులో నెయ్యి వేసుకుంటారు. పప్పు వండేటప్పుడే నెయ్యి వేయమంటారా? తర్వాత కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు నెయ్యి ఎప్పుడైనా వేసుకోవచ్చు. మరి ఆ పప్పు దేంతో తినాలి? పప్పుగా తినండి. ఉట్టి పప్పే? ఎప్పుడు తినలేదా? లేదు సార్, ఎప్పుడైనా పప్పు అన్నం అంటే ఇష్టంగా తింటాం కానీ అన్నం కలిపినప్పుడు అది అందరూ స్టాండర్డ్ది. పప్పు అన్నం కూడా పప్పు కూడా తినచ్చు. ఒకవేళ అన్నం కలిపిస్తే చెద్దన్నం కలపండి దాంట్లో. చెద్దన్నం ఇది ప్రోబయోటిక్. ప్రోబయోటికే కాదు, చెద్దన్నం ఉన్నప్పుడు అంటే మీరు వేడివేడిగా అన్నం ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఫైబరు సాల్యుబుల్ ఫైబర్గా ఉంటుంది. ఫైబర్ కరిగిపోతుంది. అప్పుడు అదే చెద్దన్నం ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఏమవుతుందంటే అది రీకన్స్ట్రక్ట్ అయ్యి ఇన్సాల్యుబుల్ ఫైబర్గా ఉంటుంది. అచ్చా, అందుకోసం చెద్దన్నం తినడం మంచిది. అంటే అన్నంలో వేడన్నం కన్నా చెద్దన్నం తినడం బెటర్. అలాగే కొన్ని మీరు చెప్పిన ఇందాక బ్రౌన్ రైస్ అను బాస్మతి రైస్ అను గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ తీసుకుని వాటిలో ఆ రైస్ చూస్ చేసుకోవాలి. దట్టు ఇదంతా కూడా మీరు చెప్పినట్టు ఇన్సులిన్ ని కరెక్ట్ చేసుకున్న తర్వాత ఇవి పాటిస్తే బెటర్. ఇన్సులిన్ పెద్ద ఎక్కువ తేడా లేని వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ముందు నుంచి పాటించవచ్చు. అలాగే మీరు రోజు కనుక చన్నీళ్ళతో స్నానం చేస్తే మీ వెయిట్ కూడా తగ్గుతుంది. తగ్గుతుందా సార్ చన్నీళ్ళతో? మీకున్న అంటే ల్యూక్వామ్ వాటర్ అంటారా, మొత్తం చల్లని మీరు నీళ్లు పోసుకున్నప్పుడు కొద్దిగా వణుకు రావాలి. అమ్మో, అలా వణికినప్పుడే కోల్డ్ వాటర్ ఉంటుంది. దీనికి ఏం చెప్తామంటే హాట్ వాటర్తో స్నానం చేసి సానా బాత్, నెక్స్ట్ ఇమ్మీడియట్గా మీరు కోల్డ్ ప్లంజ్ అంటాం అన్నమాట. ఐస్ వాటర్ కోల్డ్లో కనుక ఒకసారి మునిగితే మీ శరీరం అంతా కూడా ఒకసారి మీకు ఈ కండరాలనే కంట్రాక్ట్ అవుతుంది. అలా కంట్రాక్ట్ అయినప్పుడు మీ బాడీలో హీట్ చాలా జనరేట్ అవుతుంది. ఆ హీట్ జనరేషన్ క్యాలరీస్ అన్నీ కలిసి అవుతాయి. కానీ ఇప్పుడు కొందరు సూట్ కారు కదా సార్, మరి అంటే అలర్జీస్ ఉన్నవాళ్ళు, సైనస్ ఉన్నవాళ్ళు, అన్నీ మన ఉన్నవాళ్ళు పీనట్స్ పడలేదంటే ఏం చేస్తాం, పీనట్స్ మానేమని చెప్తాం, అంతేగాని పీనట్స్ తినమని చెప్తాం. వేరే ఆప్షన్ చూస్ చేసుకుంటాం. అంతే, వేరే చూసుకోండి. ఇన్ని చిట్కాలు ఎందుకు చెప్తున్నాంటే ఏది నచ్చితే అది తీసుకోండి మీరు, అంతేగాని పెద్ద అన్ని వీటిని ఒకళ్ళు చేయాలని లేదు. ఎవరికి ఏది నచ్చితే అది, ఏది సూటబుల్ అయితే ఏది నచ్చింది, ఏది కంఫర్టబుల్ అయితే అది. కొంతమందికి ఏదో కారణాల చేత కోల్డ్ వాటర్ స్నానం చేస్తుంది అనుకోండి, దీన్ని వాడుకోండి. సో అలాగే ఇవన్నీ ముందు తెలిస్తే మనకి దీనివల్ల ఉపయోగం ఉందని, అప్పుడు దాన్ని బట్టి మనం ఏది అవసరం అనేదాన్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటాం, దాని యొక్క బెనిఫిట్స్ అలా చేసుకుంటాం అన్నమాట.